ఇవాళ గాంధీ భవన్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు నేతలు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మీటింగ్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కతం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొంటారు. అభ్యర్థుల వడపోతపై సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ లో భారీ పోటీ ఉంది. 17 నియోజకవర్గాలకు 309 మంది దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ నాయకులతో పాటు కొందరు ప్రస్తుత రిటైర్డ్ అధికారులు అప్లై చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్ కు 47 దరఖాస్తులు వచ్చాయి. పీఈసీ సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, పీఈసీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? థ్యాంక్ యూ శ్రవంతి. ఇవాళ గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం సాయంత్రం జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు, అదేవిధంగా పీసీ సభ్యులు ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపైన పీసీ సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. అయితే అభ్యర్థులకు సంబంధించిన వడపోత కార్యక్రమం ఇవాళ జరగబోతుంది. ఇప్పటికే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఆశావాలం నుంచి అప్లికేషన్స్ గాంధీ భవన్ తీసుకుంది. దాదాపు 17 లోక్సభ స్థానాలకు 309 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిపైన ఇవాళ కసరత్తు చేయబోతుంది పీఈసీ సమావేశంలో. అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని, అందులో బలమైన అభ్యర్థులు ఉన్నారా లేరా అనే దానిపైన చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మెజార్టీ ఎక్కువగా వచ్చిన అప్లికేషన్స్ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 48 అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా దాని తర్వాత రెండో స్థానంలో వరంగల్ పార్లమెంట్ స్థానానికి 40 అప్లికేషన్స్ వచ్చాయి. ఇక మిగిలిన పార్లమెంట్ స్థానాలకు కూడా 20 లోపు కొన్ని వచ్చాయి. కొన్ని అతి తక్కువగా అప్లికేషన్స్ వచ్చింది కేవలం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేవలం 4 అప్లికేషన్సే వచ్చాయి. మిగిలిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గానికి డజన్కు పైగా అప్లికేషన్స్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానిపైన ఇవాళ పీసీ సమావేశంలో చర్చిస్తారు నేతలు. ఎందుకంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటు పీసీసీ కావచ్చు, అటు ఏఐసీసీ కావచ్చు. అయితే పీసీసీ స్థాయిలోనే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఇవాళ భేటీ కాబోతుంది. అభ్యర్థులకు సంబంధించిన బలాబలాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రత్యర్థుల ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రత్యర్థుల బలాబలాలు కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్లో పార్టీ బలోపేతంకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అవుతుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు కూడా చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ కావాలని కూడా దరఖాస్తు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇవాళ చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా పీఈసీలో జరిగే సమావేశంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 3 లేదా 5 పేర్లతోని ఒక జాబితాను సిద్ధం చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఈసారి చాలామంది ఆశావాలు పోటీ పడుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అప్లికేషన్స్ అడిగినప్పుడు 6 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు కేవలం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకే 309 అప్లికేషన్స్ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో నిలబడితే ఈజీగా గెలుస్తాం, పార్లమెంట్లోకి అడుగు పెట్టచ్చని చాలామంది ఆశావాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఢిల్లీకి దాదాపు 100కు పైగా నేతలు వెళ్ళి ఐసీసీ నేతలతో లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళందరినీ స్క్రూటినీ చేసి వడపోత కార్యక్రమం అనేది చాలా టాస్క్ లాంటిది. సో ఇవాళ అయితే గాంధీ భవన్లో పీసీ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన వడపోత పైన ఎక్కువగా చర్చించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇప్పటికే ఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన నేతలు కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, అదేవిధంగా సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కదం వీళ్ళు కూడా నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ పీసీ సమావేశం తర్వాత స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. పీసీ సమావేశంలోని సభ్యులు తోని విడివిడిగా మాట్లాడి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 3 లేక 5 పేర్లను సెలెక్ట్ చేసినట్లయితే ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, ఆ ఎంపికలో పారదర్శకత పాటించారా లేదా అనే దానిపైన ఒకసారి క్రాస్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ రేపు 2 రోజుల పాటు గాంధీ భవన్లో సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ పీసీ సమావేశంలో రూపొందించిన జాబితాను ఏసీసీ పంపే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా భేటీ అవుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా పార్లమెంటుకి సంబంధించిన ఒక్కొక్క పార్లమెంటు ఆశావాలమైన కూడా అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి క్షుణ్ణంగా ఒక్కొక్క పార్లమెంట్ నుంచి వెళ్ళి 3
లేదా 5 పేర్లతోని ఒక జాబితానైతే పీసీ పంపే అవకాశం ఉంటుంది. మరోవైపు సునీల్ కనుగోలు టీం కూడా సర్వేలు చేస్తున్నారు. అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలు కావచ్చు, పార్టీ అక్కడ స్ట్రెంత్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా గెలుపు అవకాశాలు ఉన్నాయా లేదా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ బరిలోకి దిగినట్లయితే, బలమైన నేతలు ఎవరైనా లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరైనా పార్టీలో చేర్చుకొని బరిలో పెడితే బాగుంటుందనే దానిపైన కూడా ఒకవైపు సునీల్ కనుగోలు టీం కూడా కసరత్తు చేస్తుంది. దాంతోపాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇతర సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళ పేర్లు కూడా ప్రపోజల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధానంగా వచ్చిన అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఇవాళ అయితే గాంధీ భవన్లో ఒక సమావేశం మధ్యాహ్నం తర్వాత కొనసాగే అవకాశం ఉంటుంది. దానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించబోతున్నారు. ఇందులో పీసీ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలను కావచ్చు, అదేవిధంగా ఆశావాళ్ళు మొన్న రీసెంట్గా కొంతమంది పీసీ సభ్యులుగా ఉన్న నేతలే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటమి పాలయ్యారు. వాళ్ళకి తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశారు. వాస్తవంగా ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటమి పాలైన నేతలకు ఎలాంటి పదవులు ఒక 1.5 year వరకు ఎలాంటి పదవులు ఇవ్వకూడదు, అదేవిధంగా ఎలాంటి టికెట్లు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు, ఇతర నేతలకు అవకాశం ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. కానీ చాలామంది నేతలు, ఓడిపోయిన నేతలు కూడా ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగడానికి అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వీటన్నిటిపైన ఇవాళ పీసీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. స్క్రీనింగ్ కమిటీ కూడా పీసీ సమావేశంలో తీసుకున్న అభ్యర్థులకు సంబంధించిన జాబితా పైన కూడా మరొకసారి క్రాస్ చెక్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల పైన ఒక కసరత్తు, ఒక వడపోత కార్యక్రమానికి ఇవాళ మొదలు పెట్టబోతుంది. శ్రవంతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.